వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విశ్రామ్ సదన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి టీజీ భరత్ గుప్తా. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో భారీ నకిలీ పత్తి విత్తనాల పట్టివేత. నిమ్స్ హాస్పిటల్ సరికొత్త రికార్డు, 2000 కిడ్నీ మార్పిడి సర్జరీలు పూర్తి. ఆత్మకూరులో పారిశుద్ధ్య కార్మికుడు కుటుంబానికి 70 లక్షల ఆర్థిక భరోసా. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆత్మకూరులో విధి నిర్వహణలో మృతి చెందిన శానిటరీ వర్కర్ కుటుంబానికి ప్రభుత్వం 70 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మృతుని భార్య కామేశ్వరికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇన్సూరెన్స్, ప్రభుత్వ సహాయాలతో కుటుంబానికి ఆర్థిక అండ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ట్రాక్టర్ వెహికల్ కి ఇన్సూరెన్స్ చేయించడం వల్ల ఒక 35 lakhs వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది సార్. 35 ఒకటి 60 lakhs, మినిమం 60 lakhs వస్తాయి సార్. అలాగే వీళ్ళు ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి సార్ 4+4 8 lakhs యాక్సిస్ బ్యాంక్ నుంచి ఇస్తారు సార్. బ్యాంకులు అన్ని డబ్బు ఇచ్చింది, బాగా చదువుకోండి ఇద్దరు. ఓకే నెక్స్ట్, ఆత్మకూరు మండలం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చిత్తు మల్లికార్జునరావు అనేటువంటి వ్యక్తి విధి నిర్వహణలో చనిపోయాడు కాబట్టి అతని భార్య కామేశ్వరి ఇప్పుడే వచ్చి వెళ్ళింది. అమ్మాయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి మున్సిపల్ కార్యాలయం జనరల్ ఫండ్స్ నుంచి 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్స్గ్రేషియా కింద అతను చనిపోయిన దానికి అతనికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్లో వాళ్ళకి విధులు నిర్వహిస్తున్నప్పుడు కట్టే ఇన్సూరెన్స్ డబ్బు ఉంది. ఇది కాక మరొకటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి దానిలో పిల్లల చదువులకని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇద్దరు బిడ్డలు. అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ స్కీమ్లో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈ చనిపోయేటప్పుడు ఏ ట్రాక్టర్ వల్ల అయితే అతను చనిపోయాడో ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉంది. ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 35 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 68 లక్షల రూపాయలతోటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 5 లక్షల రూపాయలు కూడా కలిపి దాదాపుగా 72 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం తరఫున మన కూటమి నాయకత్వంలో మన ప్రభుత్వం చెల్లించింది. ఒక పేద కుటుంబంలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేయడం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఇవాళ అనుకోకుండా చనిపోవడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చేసినటువంటి ఇది ఒక ప్రయత్నం. అలాగే మనం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉంటారు. మేము సభ్యత్వం చేర్చేటప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది. ఇది గతంలో ఏ పార్టీలో లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో లేదు. ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ 2 సంవత్సరాల్లో సభ్యత్వం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ వ్యక్తికి 5 లక్షల రూపాయలు పారితోషికం వచ్చేటట్లు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఆ విధంగా కూడా చాలామందికి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది కలిగి చనిపోతే వాళ్ళకందరికి కూడా ఒక్కొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. తెలుగుదేశం పార్టీలో ఈనాడు
ఉన్నటువంటి సభ్యులకి ఒక భరోసా, ఒక భద్రత, మేమున్నాం మీకు మీ కుటుంబానికి అని చెప్పి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఏ రకంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ పథకం కింద 5 లక్షల రూపాయలు చెల్లించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా మన నియోజకవర్గంలో కూడా కొంతమంది అనుకోకుండా యాక్సిడెంట్లు అయి ఈ జాతీయ రహదారి మీద అక్కడ యాక్సిడెంట్లు అయినా లేకుంటే మరొక రకంగా చనిపోయినా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పంపిణీ గతంలో కూడా ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి చెక్కు పంపిస్తారు. ఆ చెక్కు నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతో ఆ డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ సంక్షిప్తంగా పేదవాళ్ళని ఆదుకోవడానికి, మరొక వైపు పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపు 27, 28న మహానాడు ఉంది కాబట్టి ఆత్మకూరు రూరల్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను ఈ పదవికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల విజయలక్ష్మి 5 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజు రాంజన్ మిశ్రాకు బీసీ సంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, సమగ్ర కులగణన చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. బీసీలు ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రాలలో మరి స్థానిక సంస్థల్లో అయితేనేమి, చట్టసభల్లో అయితేనేమి, మా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలనే అంశాన్ని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది. దాంట్లోనే జనాభా గణన జరుగుతూ ఉంది. మరి సుప్రీంకోర్టు మొన్ననే ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మీరు ఏ విధంగా మరి వాళ్ళకు వాటాలు కేటాయిస్తారు? మరి మీరు వాటాలు కేటాయించాలంటే కనీసం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. మరి 1800 నుంచి 1931 లోపల బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఈ జనగణన చేయడం జరిగింది. 73వ ఆర్టికల్, 74వ రాజ్యాంగం, వీటన్నిటిపైన మళ్ళీ ఒక కమిషన్ని వేసి మరి అధ్యయనం కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడే కానీ ఇంతవరకు కూడా స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీల యొక్క న్యాయమైన కోరికలు కానీ మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగా ఉంది. దీని నుంచి మరి గట్టెక్కాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కమిషన్కి విన్నవించుకుంటున్నాం. మరి మా ఏదైతే సుప్రీంకోర్టు డెసిషన్ ఉందో దాని ప్రకారం మా కుల గణన జరపండి. దాని జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్స్ కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కానీ, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా తగిన బడ్జెట్లు కేటాయించి బీసీల అభ్యున్నతి కోసం మరి ఈ సందర్భంగా మరి మీరు కృషి చేయవలసిందిగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాలుగా ఉన్నాయి. బీసీలకు ఎంతో నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తారనే నమ్మకంతో మరి ఈరోజు బీసీలంతా ఈ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు
మరి ఖచ్చితంగా గత ప్రభుత్వం 24 శాతంతోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపడం జరిగింది కోర్టు నెపంతో. మనం ఈసారి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పాదయాత్రప్పుడు కానీ అట్లాగే లోకేష్ బాబు గారి యువగలంలో కానీ ఖచ్చితంగా 34%తో స్థానిక సంస్థలకి ఎలక్షన్స్ జరుపుతాము అని చెప్పడం జరిగింది. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ అధ్యయనం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. మరి అలాగే ఏదైతే ఈరోజు బీసీలకు రక్షణ చట్టం ఇస్తామన్నారో దాన్ని కూడా ఇవ్వవలసిందిగా, చట్టసభలో రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందిగా, అట్లాగే ఏదైతే పారిశ్రామికంగా ఈరోజు అంతా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారో దాంట్లో బీసీ వాటాలు ఇవ్వవలసిందిగా, అట్లాగే విద్యా ఉద్యోగ రిజర్వేషన్స్ కూడా 26-27% ఇప్పుడు ఉన్నాయి. వాటిని ఈ జనాభా నిష్పత్తి ప్రకారం గణన చేసి మరి దాని ప్రకారం ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దీన్నంతా మరి కమిషన్కి వివరించడం జరిగింది. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. దేశంలో కమిషన్ చైర్మన్ గారికి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర శంకర్రావు గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కమిటీ వారి తరఫున అర్జీ ఇవ్వడం జరిగింది. ఏదైతే జనాభా లెక్కల ప్రకారం కులగణన, జనగణన సమగ్రంగా జరగాలని ఎన్నో మీటింగ్లలో మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా దీనిపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కులగణన, జనగణన ఏదైతే ఉందో అది పూజ తప్పకుండా ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అమలు చేస్తూ రానున్న రోజుల్లో బీసీలకు సైతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి ముందుకు తీసుకొచ్చే విధంగా, బీసీలను ముందుకు తీసుకొచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. ఏదైతే బీసీ యాక్ట్ చట్టం ఏదైతే తీసుకొస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిపైన కూడా చర్య తీసుకొని దాన్ని ముందుగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రకటిస్తున్నారంటే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తర్వాత బీసీల స్థితిగతుల పైన వారికి ఏ విధంగా అభివృద్ధి చేస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక డెడికేటెడ్ కమిషన్ ఈరోజు కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. వారికి మేము సూచించడం జరిగింది. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు గతంలో 33% రిజర్వేషన్లు కానీ గత ప్రభుత్వంలో 24% తగ్గించడం జరిగింది. కానీ ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం మాకు 44 రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కమిషన్ కోరడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది బీసీ నిరుద్యోగులు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకొని ఎంఫార్మసీ, బీఫార్మసీలు పూర్తి చేసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పారిశ్రామికవేత్తలుగా మేము ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడే కానీ బీసీ నిరుద్యోగులకు ఇక్కడ సబ్సిడీ కింద బ్యాంకులు ఎటువంటి సూటీ లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కాదు, లోన్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా పారిశ్రామిక వేడ అని చెప్పి ఇక్కడే ఓరకల దగ్గర పెద్ద ఎన్నో వేల ఎకరాలను ఒక హబ్బుగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, మైనార్టీలకు కానీ ఒక 10 ఎకరాలు ఎక్కడన్నా పరిశ్రమలు పెట్టడం కోసం ఏర్పాటు చేసింటే అవి మీరు చూపించడం అని చెప్పి అడగడం జరిగింది. కానీ మాకు భూములు కూడా కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని కమిషన్ ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అదే నిజామ్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి దక్షిణ భారతదేశంలో అరుదైన రికార్డు సృష్టించింది. ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ, CMRF పథకాల ద్వారా ఉచిత వైద్యం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘనత సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో వైద్య సేవలు మరింత మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 పడకల విశ్రామ్ సదన్ నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ భూమి పూజ చేశారు. సిఎస్ఆర్ నిధులతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ భవనాన్ని నిర్మిస్తుంది. 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. आविर्भूतं च दृष्ट्यादो प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं च योगी योगिनाम्बरः नमो धातवे प्रादुर्भूतोऽस्मिन् वैष्णवेर्जगृभ्यं ददातमे पुत्र्यादामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाभ्यहम् अहोदुतं देवमारिणीं सूर्यां निर्मये लक्ष्मीं जातवेदो नामः
तामावहजातवेदो लक्ष्मीमतपकामने यस्यां हिरण्यगर्भवनन्यासोदाश्वोष्माय धीमहि तन्नो विष्णुप्रचोदयात् महादेवे च विद्महे विष्णुपत्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो गणः प्रचोदयात् MLA Parliament Constituency, Madam Gauri Charita Madam, then our principal, beloved principal, that Sittinasa Madam, 60 cents ikkada 40 into 40 ikkada identify chesi ee place emante future project em lean place, the only vacant place, so much of vacant. Gauri Charita Madam to say a few words. Thank you so much, sir. We are grateful. Rayalaseema Parliament is very grateful, sir. Thank you so much, sir. Sir, camera. Sir, camera, sir. Sir, camera. Okay, ready, madam. ఇక్కడ వచ్చి పేషెంట్స్కి సంబంధించిన అటెండర్స్ ఎవరన్నా వస్తే ప్రస్తుతానికి ఎక్కడా కూడా స్పేస్ అనేది లేదు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. వాళ్ళు కారిడార్స్లోనో లేకపోతే వాళ్ళ పక్క బెడ్ల పక్కనో చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది పేషెంట్స్కి. ఆల్రెడీ వాళ్ళు ఒక డిసీజ్తోనో లేకపోతే ఏదైనా ప్రాబ్లంతో వచ్చి అడ్మిట్ అయింటారు. వాళ్ళకి సహకారం కొద్ది ప్రాబ్లం ఉంటుందన్నమాట. దానికోసం ఈ సదన్ అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద 15 కోట్లతో ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. దగ్గర 10 monthsలో కంప్లీట్ చేస్తారని అయితే నాకు మాట ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టైము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు స్టేట్లో సదన్లు అనేది చాలా చోట్ల ఉన్నాయి. బట్ ఇక్కడ చేయడం ఏమంటే స్పెషాలిటీ, మా సిఎండి గారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇక్కడ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకొని పోయినారు కాబట్టి ఒక అటాచ్మెంట్ టువర్డ్స్ కర్నూలు ఉంది కాబట్టి ఇక్కడ మనకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద 15 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఫ్యూచర్లో కూడా పెట్ స్కాన్ కూడా వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇదంతా కూడా ఒక మంచి లీడర్, నేను ఎప్పుడు అనేది అదే, చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంటే ఎన్నో పాజిటివ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. మీరు ఎన్నోసార్లు సార్ కూడా చెప్పారు, ఇదే టీము, ఇదే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళే ఉంటారు. బట్ 19 to 24లో ఏం పరిస్థితి ఉన్నది మీ అందరికీ తెలుసు. సో ఒక లీడర్ అనేవాళ్ళు ఎంత చేంజెస్ అవుతుందనేది ఇది ఒక ఉదాహరణ. ఒక పాజిటివ్నెస్ తేగలుగుతారు, ఒక మంచి లీడర్షిప్ ఉందంటే పాజిటివ్నెస్ తేగలుగుతారు. దాని భాగంగానే సిఎస్ఆర్ ఫండ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ప్రాఫిటబిలిటీలో ఉండేప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టేది ఉంటుంది. దాని భాగంగా ఈరోజు కర్నూలులో మనకి 150 బెడెడ్ది చేయడం జరిగింది. ఇది రన్నింగ్ కూడా బెస్ట్గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏ రకంగా చేస్తున్నారో ఆల్ ఓవర్ ఇండియా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏముందో అదే మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఎందుకంటే కంప్లీట్ చేసిన తర్వాత మెయింటైన్ చేయడము లిఫ్ట్లతో సహా ఇస్తున్నారు కాబట్టి మెయింటైన్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం. వాళ్ళకు ఉండే నాలెడ్జ్తో మాకు షేర్ చేస్తే మా సూపరింటెండెంట్ గారికి చెప్పాం ఇదే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని చెప్పాం. ఇదే కాకుండా నేను ఎలక్షన్స్ ముందు మాకు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా మా జనరల్ హాస్పిటల్ కూడా ఉండాలని చెప్పి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. దాని తగ్గట్టుగా పనిచేస్తున్నాం. అందుకనే మీరు ఇప్పుడు చూస్తే సర్వేలు కూడా చేస్తే హాస్పిటల్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కర్నూలులో ఈ సపోజ్ టు బి టాప్ 3లో ఉంది. ఖచ్చితంగా టాప్ 1కి తీసుకోపోవాలని సూపరింటెండెంట్ గారికి ఎప్పటికప్పుడు మేము రివ్యూలు చేయడము, ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాం.
విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఇక్కడ డాక్టర్స్ అనుకోండి, వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్, అందుకనే తెలంగాణ బార్డర్లో నుంచి కానీ కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్యూచర్ ఈజ్ వెరీ గుడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు, అండ్ ఈ హాస్పిటల్ కూడా బాగా గ్రో అవుతుందండి. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలోని వినాయక ఘట్ వద్ద నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. యువత పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భాగమే ఈరోజు మొదలుపెట్టినటువంటి డ్రైవ్ కార్యక్రమం. మనము మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయడమే కాదు, ప్రజల్లో కూడా బాధ్యత అవగాహన పెంచాలన్నటువంటిది కార్యక్రమం ఉద్దేశం. ఆ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్గా మనం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమాన్ని మన టౌన్లో, సిటీలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్యారలల్గా మనకి 52 వార్డులో కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో 52 మంది నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశాం మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. అక్కడ వాళ్ళు ప్యారలల్గా ఇటువంటి కార్యక్రమాలని చేస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ముందుగా ఇక్కడ ఫ్లాగ్ ఎక్కడుంది బాబు? గ్రీన్ ఫ్లాగ్. యాక్చువల్లీ నిత్యం జరగాల్సిన కార్యక్రమం, కాకపోతే ఒక మ్యాసివ్ డ్రైవ్ లాగా తీసుకుంటూ ఒక 4 వారాలు 4 కాన్సెప్ట్స్ తో ముందుకు రావడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి మనం జనరేట్ చేసిన చెత్త మనం ఏదైనా వాడేటప్పుడు ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది అనేది అందరం ఆలోచించాలి. నగర ప్రజలందరూ మనం ఆ చెత్తని ఏం చేస్తున్నాం, తర్వాత చాలా వస్తువులు వాడుతాం మనం డైలీ లైఫ్ లో. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేంత వరకు చాలా వరకు చెత్తని జనరేట్ చేస్తున్నాం. అదంతా ఎక్కడికి వెళ్తుంది అనేది పబ్లిక్ ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మనకి ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ గా మీ ఇళ్లలో ఇచ్చిన తర్వాత దాన్ని మనం కలెక్ట్ చేసి సెగ్రిగేషన్ అవుతుంది ఫస్ట్ మీ ఇంట్లో, తర్వాత కలెక్షన్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. మనం ఇక్కడ ఓన్లీ డంప్ యార్డ్ లో పూర్వం లాగా పడేయకుండా దాన్ని ఏం చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తడి చెత్త అయితే మనం దాంట్లోంచి విండ్రో కంపోస్టింగ్, వెర్మి కంపోస్ట్ జనరేట్ చేస్తున్నాము. పొడి చెత్త అయితే మనం దాన్ని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సెంటర్స్ కూడా ఉన్నాయి, రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అని చెప్పి. సో ఆర్ఆర్ఆర్ సెంటర్స్ లో కూడా పాత బట్టలు కూడా ఉన్నాయి. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పాత బట్టలు కూడా తీసుకోవచ్చు. సో ఆ సెంటర్స్ కూడా టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 52 వార్డుల్లో కూడా 52 ఉన్నాయి. సో ఆ సెంటర్లే కాకుండా మనకి ఈ కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ వేస్ట్ కూడా రీసైకిల్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కూడా మనం తీసి రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే కార్టన్స్, అట్టపెట్టెలు కూడా రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాం. అంటే వెట్ వేస్ట్ ని కూడా మనం సెగ్రిగేట్ చేసి దాన్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి అది కూడా వీఆర్ డూయింగ్ ఇట్. ఇదే కాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి వస్తుంది కర్నూలుకి. ఇప్పుడు ఎందుకంటే రోజుకి మనం చూసుకుంటే 225 టన్నుల చెత్త రోజు మనం జనరేట్ చేస్తున్నాం ఇక్కడ పబ్లిక్. సో దాన్ని ఏం చేస్తున్నాం అనేది చెప్తున్నాను. సో తడి చెత్త, పొడి చెత్త కాకుండా ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ కూడా చాలా వరకు మనకి డ్రైన్స్ లోంచి వస్తుంది. లిక్విడ్ వేస్ట్ కూడా మనకి ఇప్పుడు ఒక 4 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. 10 MLD యూనిట్ కూడా ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఐ రిక్వెస్ట్. మేడం గారు ఒక్కసారి ఇక్కడ తీసుకురండి అమ్మా, ప్లాస్టిక్ బిన్ రండి. బ్యారియర్స్ పెట్టేస్తే ఎక్కడికక్కడ ఆగిపోతుంది. మొత్తం ప్లాస్టిక్ అంతా పైన తిరుగుతుంది. ఆ ఫ్లోటింగ్ బ్యారియర్స్ వేరే స్టేట్లో పెట్టారు, మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జైపూర్, ఇందారం బస్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపుల్లో యాంటీ నార్కోటిక్స్ వింగ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, గుట్కా, నిషేధిత వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ భూషణ్ సూచించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.